గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. రీసెంట్గా నేను ఒక క్లయింట్ని కలిశాను. వాళ్ళకి చాలా మంచి శాలరీ ఉంది. ఇద్దరు హస్బెండ్ వైఫ్ కలిపి 4 లక్షల శాలరీ ఉంది. బట్ కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాకప్, అంటే ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తూ ఉన్నారు. కనబడడానికి అన్ని యాసెట్స్ కనబడుతూ ఉన్నాయి, దానికి తగ్గట్టే అప్పులు కూడా ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్, మీరు మొత్తం చూస్తే తెలిసేది, ఎక్కువ శాలరీ ఉన్నంత మాత్రాన మీకు వెల్త్ ఎక్కువ ఉన్నట్టు కాదు. ఇది ప్రతి ఒక్కరికి రిజొనేట్ అయ్యే అంశము. చాలామందికి మీ సర్కిల్లో ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. శాలరీ ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళు వెల్తీ ఎక్కువ ఉన్న వాళ్ళు అన్నట్టు కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మరి శాలరీ ఎక్కువ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్, ఎగ్జాంపుల్ ఈ కేస్ స్టడీలో చూసుకుంటే వీళ్ళకి నేను చెప్పినట్టు 4 లక్షల వరకు ఇన్కమ్ ఉంది, కంబైన్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కలిపి. ఓకే, బట్ ఆ లెక్కను చూస్తే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్. దాని తగ్గట్టు వాళ్ళు మంచి డబ్బులు సంపాదించి సేవ్ చేసి ఉండాలి. బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి ఇవాళ మీ నెట్వర్త్ ఏంటి, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, సో దెన్ నేనేమని అడిగానంటే, ఎందుకు, ఏమైంది అంటే, వాళ్ళు వెల్త్ అసలు క్రియేట్ చేయలేదు, ఎమర్జెన్సీ ఫండ్ లేదు, అండ్ ఏమైనా రిటైర్మెంట్ ప్లానింగ్కి ఏమైనా చేశారంటే అస్సలు లేదు, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే లేనే లేదు. 10 సంవత్సరాల్లో నియర్లీ 3-4 కోట్ల వరకు మధ్యలో ఎర్న్ చేశారు. ఎస్, కనబడడానికి ఒక ఫ్లాట్ అవన్నీ ఉన్న వాటికన్నీ కూడా ఈఎంఐ మీదనే ఉంది. ఒకటే క్వశ్చన్ అడిగాను, ఇవాళ మీ శాలరీ ఆగిపోతే మీ పరిస్థితి ఏంటి? దానికి ఆన్సర్ అస్సలు లేదు. ఎందుకు అంటే, నువ్వు స్ట్రక్చర్డ్గా ఎమర్జెన్సీ సేవింగ్స్ లేకపోతే నీ శాలరీ ఆగిపోయిందంటే నువ్వు అప్పులు పైలప్ చేస్తూ ఉంటావు, ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు. 4 లక్షలు కాకపోవచ్చు, 2 లక్షల లెవెల్లో అయినా సరే చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో దీనికోసం అందుకే ఎక్కువ ఇన్కమ్ ఉన్నంత మాత్రాన ఎక్కువ ఫైనాన్షియల్ బ్యాకప్ వెల్త్ ఉన్నట్టు పక్కా కాదు. ఇది క్వైట్ కామన్గా చూస్తున్నాం. దీంట్లో ఏంటంటే రియల్ ప్రాబ్లం ఏంటంటే ప్లానింగ్ లేకపోవడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం. ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే, అంటే నీ సంపాదనకు తగ్గట్టు నువ్వు ఈఎంఐలు కానీ, అటు సేవింగ్స్ కానీ, ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ, అన్ని మంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుకుంటే ఏంటంటే నీ ఇన్కమ్ పెరుగుతున్నా కానీ దాంతోపాటు నీ వెల్త్ పెరుగుతుంది, నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ లిక్విడిటీ పెరుగుతుంది. ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినా, ఉద్యోగాలు ఒకరిది పోయినా కానీ మనకి బాధపడాల్సిన అవసరం ఉండదు. సో వెరీ సింపుల్ అండి. ఇట్లాంటి వీళ్ళకి నేను ఇచ్చిన కేసు, వీళ్ళకి ఇచ్చిన సొల్యూషన్ వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమేంటివి? మీకు కావాల్సిన రెగ్యులర్ మీరు కడుతున్న ఈఎంఐలు, చాలామంది ఈఎంఐలు ఎమర్జెన్సీ ఫండ్లో ఇంక్లూడ్ చేయరు, తప్పు అందరు చేసేది. మీరు ఎంత కడుతున్నారు, నెలకు ఒక 2 లక్షల ఈఎంఐస్ ఉన్నాయి ఈ కేసులో, ఆ ఈఎంఐస్ కూడా ఇంక్లూడ్ చేయాల్సిందే. మిగిలిన ఖర్చులు ఏమున్నాయో అవి కూడా చూసుకోవాల్సిందే. ఆ లెక్కన ఎంత ఉన్నాయో చూసుకోండి. ఎగ్జాంపుల్ ఈ కేసులో వీళ్ళకి 3,20,000 వరకు ఈఎంఐలు మినిమం స్పెండింగే జరిగిపోతూ ఉంది. వాటిని ఒక 6 నుంచి 8 నెలలు ఆర్ ఈవెన్ 12 మంత్స్ అయినా సరే సరిపడా వాటికి వెల్త్కు ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. ఈ సేవ్ అయ్యేంతవరకు కావాలంటే మిగిలిన పనులు ఆపుకోండి, ఖర్చులు తగ్గించండి అండ్ సేవింగ్ చేయండి. ఈ కేసులో వాళ్ళకు ఒక 25 నుంచి 30 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ కావాలంటే వాటిని కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే లిక్విడ్ ఫండ్స్ కానీ వీటిలో పెట్టుకోండి. బట్ సేఫ్టీ ఇంపార్టెంట్, లిక్విడిటీ ఇంపార్టెంట్. రేపు ఉద్యోగం పోయినా ఈ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి వాడుకోవచ్చు. మళ్ళీ ఉద్యోగం వచ్చినప్పుడు దీన్ని రిప్లికేట్ చేస్తూ మళ్ళీ వేరే ఇన్వెస్ట్మెంట్ కూడా కంటిన్యూ చేయొచ్చు. సెకండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఖర్చులు తగ్గించేసుకొని లాంగ్ టర్మ్ కోసం సేవింగ్ చేయడం, అది కూడా ఏమంటారు ఎస్ఐపి ద్వారా చేయొచ్చు. వెరీ లాంగ్ టర్మ్ కోసం యూలిప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆర్ మీకు కన్జర్వేటివ్ అయితే ఏదైనా రికరింగ్ డిపాజిట్లో ఎఫ్డీల్లో కూడా చేసుకోవచ్చు. దెన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, రేపు ఏమైనా జరిగితే వన్ ఆఫ్ యూ ఇన్కమ్ సంపాదిస్తుంది అయిపోతే ఎట్లా అనే భయం పోగొట్టుకోవాలంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీ ఇన్కమ్కి ఒక 10 నుంచి 15 రెట్లు మినిమం తీసుకుంటే ఏంటంటే ఎవరికి ఏమైనా జరిగినా కానీ ఫ్యామిలీ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు, ఇబ్బందులకు గురవ్వదు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్,
వెరీ ఇంపార్టెంట్ ఈ కేసులో. అంటే రిటైర్మెంట్ కోసం ఎలా అనే క్వశ్చనే లేకుండింది. అది ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది. రిటైర్మెంట్ కోసం కావాలంటే స్లోగా స్టార్ట్ చేస్తూ ఏదైనా సిప్ని పెంచుకుంటూ పోతూ ఉంటే కూడా రిటైర్మెంట్ చేయొచ్చు. ఆర్ ఏదైనా యూలిప్ లాంటి ప్లాన్లు చేసుకోవచ్చు. అందులో కూడా మార్కెట్ లింక్డ్ ఉన్నాయి, ఆర్ కన్జర్వేటివ్ ఉన్నాయి, హైబ్రిడ్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చేసుకుంటూ పోతే అక్కడ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇవి చేసుకుంటే ఈ కేసులో హై శాలరీ ఉంది. ఎస్, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెట్టేస్తే మళ్ళీ రాంగ్ ట్రాక్లో ఉన్న వాళ్ళు కూడా ట్రాక్లోకి వచ్చారు, ఆల్రెడీ దారిలో ఉన్నారు. దే విల్ ఇంక్రీజ్. సో మీకు కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, శాలరీ ఎక్కువన్నంత మాత్రాన మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉందన్నట్టు కాదు. శాలరీ ఎక్కువ ఉంటే మీరు ఇంకెక్కువ సేవ్ చేయాలి, ఎక్కువ పర్సెంటేజ్ సేవ్ చేయాలి. ఇన్కమ్ ఎక్కువగా ఉందని ఖర్చులు ఎక్కువగా పెంచుకొని లైఫ్ స్టైల్ ఎక్కువగా పెంచుకోవడం అనేది ఒక ట్రాప్, డెట్ ట్రాప్. ఎంతోమందిని చూస్తున్నాను నేను క్లయింట్స్ని నా ప్రాక్టీస్లో. సో శాలరీలు ఎక్కువ ఉంటాయి, దాని తగ్గట్టే ఖర్చులు కూడా అంతే ఎక్కువ ఉంటాయి. సంబడి విత్ ₹1,00,000 ఎక్కువ సేవ్ చేస్తారు దాన్ 3 లక్షలు 4 లక్షల ఇన్కమ్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ₹1,00,000 ఉన్న వాళ్ళు రియాలిటీకి దగ్గరగా ఉండి ఖర్చులు అదుపులో పెట్టుకొని 20,000 30,000 40,000 సేవ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ 4 లక్షలు ఉన్నాయి కదా అని చెప్పి లగ్జరీ కార్కి వెళ్ళిపోయి, లగ్జరీ విల్లాకి వెళ్ళిపోయి, లగ్జరీ వాటికి వెళ్ళిపోయి నీ దగ్గర లిక్విడిటీ పొడగొట్టుకుని ఎటువంటి సేవింగ్స్ లేకుండా ఆర్ ఫ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆప్షన్స్ లేకపోతే నలుగురు చెప్పారని వీటిలో ఇన్వెస్ట్ చేసి పొడగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ప్లానింగ్ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.